రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు నాకు టైటిల్ గ్యారంటీ చేసారా లేదా అన్నది పక్కన పెడితే, విల్ దే చెక్ అంటే ఎవరైతే ప్రమోటర్ ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ టైటిల్ హోల్డర్సా, లేదా వాళ్ళు సైన్ చేసిన జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కరెక్ట్ గా ఉందా? డూ దే చెక్ ఇట్? ఇస్ ఇట్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు చెక్ ఇట్? It is their responsibility to check it, and a list of documents to be uploaded లో there has to be a lawyer's title report. ఇప్పుడు ఊరికే ఎవరో అడుగుతున్నారు కదా అని చెప్పి మీరు ఒక 100 డాక్యుమెంట్లు అడుగుంటారు యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ లీగల్ డిలిజెన్స్. వాడు 50 డాక్యుమెంట్లు ఇచ్చేసి ఆ తర్వాత ఇంకా లేవండి మా దగ్గర అని చెప్తే, కొంతమంది ఆ 50 డాక్యుమెంట్లతోనే లీగల్ రిపోర్ట్ చేసేస్తారు, కొంతమంది నెగటివ్ టైటిల్ కూడా ఇస్తారు. కాబట్టి ఓకే. ఈ డెవలపర్స్ వాళ్ళు కంపల్సరీగా లీగల్ ఒపీనియన్ అనే దాన్ని అప్లోడ్ చేయాలి అలాంగ్ విత్ డెఫినెటివ్ డాక్యుమెంట్స్. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏరియా షేరింగ్ అగ్రిమెంట్ కావచ్చు, జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కావచ్చు. జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కాకుండా డెవలప్మెంట్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు? పైగా చూసుకుంటే డెవలపర్ ఒకడు, ల్యాండ్ ఓనర్స్ ఒకళ్ళిద్దరు ఎంతమంది ఉంటే వాళ్ళు, బ్యాంక్. సో ఈ ల్యాండ్ ఓనర్స్ ని కూడా రేరా ప్రమోటర్ గా లెక్క పెడుతుంది అనమాట. ఓకే. అంటే ఒక డెవలపర్ కి ఉన్న బాధ్యత ఓనర్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మీ దగ్గర నుంచి ఒక 500 మంది తీసుకుంటారు కదా అపార్ట్మెంట్లని, కాబట్టి రిస్క్ అనేది స్ప్రెడ్ అవుట్ అయి ఉంది. కానీ ఓనర్లకి ఉన్న రిస్క్స్ వేరు, డెవలపర్స్ కి ఉన్న రిస్క్స్ వేరు. సో ఇప్పుడు ఓనర్ మంచోడైనా గానీ హీ వుడ్ హావ్ సైన్డ్ ద జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్, కానీ వాడి వాటాకు వచ్చే అపార్ట్మెంట్లని డెవలపర్ ఇవ్వలేకపోయాడు అనుకోండి, మీరు ఓనర్ షేర్ నుంచి తీసుకున్న అలాట్ అయినా మీరు ఏం చేయగలుగుతారు, లేకపోతే వాడేం చేయగలుగుతాడు? కాబట్టి ఇలా ఎక్స్ట్రీమ్ డిలే జరిగినప్పుడు 2/3 ఆఫ్ ద అలాటీస్ డిసైడ్ చేస్తే ప్రస్తుతం ఉన్న డెవలపర్ ని గెంటేసి కొత్త డెవలపర్ ని తేగలుగుతారు. సో ఈ రేరా యాక్ట్ లోనే దెర్ ఇస్ అ క్లాస్ యాక్షన్ లిటిగేషన్ దట్ లైస్ ఇన్ ఎవ్రీ రేరా ప్రాజెక్ట్. ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారంటే రేరాలో దే వాంట్ ద అలాటీస్ టు రిమైన్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద ప్రాజెక్ట్.